కార్లు ఎన్ని ఉన్నా భారతీయులకు రైలు ప్రయాణం చేయడం అనేది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రైలు పంట పొలాల మధ్యలో ఊరి చివరి నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి విండో సీట్ బుక్ చేసుకుంటే కనుక ఆ సీనరీస్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ భారతీయ రైల్వే శాఖ చాలా పెద్దది. ప్రతిరోజు కూడా లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది భారత రైల్వే శాఖ. సో రీసెంట్ గా రైల్వే ట్రైన్ బుకింగ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేసింది. రిజర్వేషన్ ట్రైన్ టికెట్ల కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని గత నెలలో భారతీయ రైల్వే రూల్ తెచ్చింది. ఐఆర్సీటీసీలో రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. అంటే వారు బుకింగ్ సమయంలో ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జనరల్ రిజర్వ్ టికెట్లు మాత్రం ఇలాంటి రూల్ లేదు. ఈ టికెట్లను రైల్వే స్టేషన్లో కంప్యూటర్ ఆధారిత పిఆర్ఎస్ కౌంటర్ల దగ్గర పొందవచ్చు. టికెట్ బుకింగ్ ప్రారంభించిన మొదటి 10 నిమిషాల్లో అధికారిక రైల్వే టికెట్ ఏజెంట్లు టికెట్లను బుక్ చేసుకునే వీలు లేదు. ఈ రూల్లో కూడా ఏ మార్పు లేదని రైల్వే తెలిపింది. మరి కొత్త మార్పు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే చెప్తున్నా వినండి. టికెట్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజు ఉదయం వేళ రిజర్వ్డ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేవారు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత రుజువు చూపించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం అన్ని కాలమ్స్ అనేవి కంప్లీట్ చేసి మనం ఎప్పుడు వెళ్తున్నాము, ఏ టైంకి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, మన డీటెయిల్స్ ఏంటి, పూర్తి వివరాలు మనం అందులో పొందుపరిచినా కూడా చివరికి ఆధార్ వెరిఫికేషన్ జరగలేదు అనంటే మీ టికెట్ బుక్ కాలేదని అర్థం. అందుకనే ఇప్పటి నుంచి ముందే ఐఆర్సీటీసీ యాప్ ఉంటే కనుక ఆధార్ వెరిఫికేషన్ అనేది అందులో కంప్లీట్ చేశారనుకోండి, ఇంకెప్పుడైనా కూడా మీరు ఎంత అర్జెంట్ గా టికెట్ బుక్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఇమీడియట్ గా మీ టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ అనేది మీకుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రూల్స్ ని ఫాలో అయితే ఈజీగా ట్రైన్ ప్రయాణం చేయొచ్చు.